నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి, ఆందోళనల మధ్య మనిషి మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని గత 25 సంవత్సరాలుగా సత్తుపల్లిలో ఉచిత యోగా శిక్షణ అందజేస్తున్న రాజరత్నాచారి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం విశ్వశాంతి విద్యాలయంలో యోగాసనాలు, నమస్కారాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. శరీరం, మనసు, ఆత్మ మూడింటిని సమతుల్యంగా ఉంచే జీవన విధానం యోగా అని ఆయన వివరించారు. బెంగళూరులో యోగా శిక్షణ పూర్తి చేసి హైదరాబాద్ లో వైద్యురాలిగా పనిచేస్తున్న విశ్వశాంతి పూర్వ విద్యార్థిని డాక్టర్ భట్రా భవానీ మాట్లాడుతూ ధ్యాన సాధన సక్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది, చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు, దానికి వయసుతో సంబంధం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుందని వివరించారు. అనంతరం రాజరత్నాచారి, భట్రా భవానీలను విశ్వశాంతి విద్యార్థులు, ఉపాధ్యాయులు సెలవుతో సత్కరించారు. ఫేస్బుక్ లో పెడతా ఉంటారు సారు, వాటిలో నేను చూస్తూనే ఉంటాను. ప్రతి కార్యక్రమం కూడా ఏది వదిలిపెట్టకుండా అన్ని కార్యక్రమాలను కూడా చేపడుతూ ఒక గుర్తింపు తెచ్చుకునేటటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది విశ్వశాంతి స్కూల్ అని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి పైకి లేపాలి, తలని పైకి లేపాలి, స్లోగా స్లోగా, వెరీ స్లో. ఓకేనా? ఈ బ్యాక్ రెండు కాళ్ళు దగ్గరికి తీసుకోండి, రెండు కాళ్ళు దగ్గరికి మడవండి, మడవండి దగ్గరికి. ఈ ఆసనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆసనం అంటాం. రెండో కాళ్ళు కూడా వెనక్కి తీసుకొని బాడీని స్ట్రైట్ చేసి ముందుకు చూస్తూ అశ్వసంచాలక్. తర్వాత భుజంగాసన్, తర్వాత పర్వతాసన్. ఎడమ కాళ్ళు ముందు తీసుకుంటాం, కుడి కాళ్ళు ముందు తీసుకుంటాం. ఊర్ధ్వహస్తాసన్. నమస్కారం. Like distance తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Come slowly. The people who don't have a balance, they cannot. ఉద్వహస్త, పాదహస్త, కుడి కాలు వెనక్కి, రైట్ లెగ్ బ్యాక్, మోకాలు అంతర్, ఎడమ కాలు మోకాలు అంచి వెనక్కి కూర్చోండి. శశాంక, వెనక్కి కూర్చు, చేతులు ఉండాలి. భుజంగాసనం, పాములాగా కాళ్ళు పైకి ఎత్తాలి, చేతులు సపోర్ట్ తీసుకొని. తర్వాత నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. గుడ్. ఫార్వర్డ్, లెఫ్ట్.